హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు యూపీఎస్సీ సిడిఎస్ నోటిఫికేషన్ అనేది 2024లో ఈరోజు రిక్వైర్మెంట్ అది వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి వివరాలని నేను చెప్తాను అండ్ ఎక్స్‌ప్లెయిన్ డీటెయిల్‌గా చేస్తాను. మీరు చేయాల్సింది ఒక్కటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ అర్హతకు మించి ఉంటే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ అదృష్టం ఉంటే ఈ జాబ్ అతనికి రావచ్చు అండ్ మీకు కూడా రావచ్చు. దీనికోసం మీరందరూ గూడా చేయాల్సింది ఒకటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రతిరోజు గూడా మీకు జాబ్ అప్డేట్స్ అండ్ ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తుంటాను ఈ ఛానల్‌లోకి. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే బ్యాచిలర్ డిగ్రీతో మన దేశ భద్రతను కలిగిన తీవ్రంగా దేశాలలో అడుగుపెట్టే అద్భుతమైన అవకాశం అయితే వచ్చింది యూపీఎస్సీ నుంచి. 457 పోస్టులను ఎంపిక ప్రక్రియలకు మనకు తెచ్చారనమాట. సిడిఎస్ అనేది 2 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే పెట్టే పరీక్ష. సారీ 2 సంవత్సరాలు ఒక సంవత్సరంలో 2 సార్లు పెడతారన్నమాట పరీక్ష. అండ్ యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్ అంటే డిఫెన్స్ సర్వీస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి కమాండ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది మనకు త్రివిధ దేశాలలో 4 విభాగాలున్నాయి. ఆఫీసర్ కేడెట్ పోస్టులను భర్తీ నిర్వహిస్తారు. అంటే ఫస్ట్ మనకు 4 టైప్ ఆఫ్ జాబ్స్ అకాడమీ నుంచి మనం తీసుకొస్తారనమాట. ఇక్కడ వచ్చేసరికి మొత్తం పోస్టులు వచ్చేసరికి 457 అయితే ఉన్నాయి. సిడిఎస్ 2024 ద్వారా మనకు 457 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఇందులో ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్‌లో 100 పోస్టులు అయితే ఉన్నాయి. ఇండియన్ సేవల్ అండ్ అకాడమీ నుంచి ఎజిమల 32 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ నుంచి 32 పోస్టులు. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ నుంచి చెన్నై పురుషులు 275 పోస్టులున్నాయి. అలాగే ట్రైనింగ్ అకాడమీ మహిళలు 18 పోస్టులున్నాయి. అండ్ ఇక్కడ కిందికొచ్చేస్తే మనకు అర్హతలు అయితే ఉన్నాయి. అర్హత ఏంటంటే సిడిఎస్ఐ అకాడమీ ఆధారంగా వేరే అర్హతలు పేర్కొన్న అన్ని అకాడమీలకు అవితమైన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే అర్హులు అనేది ఇక్కడ మెయిన్‌గా పాయింట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీ అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ మాత్రం ఉండాలి. అండ్ వయస్సు జనవరి 2001 టు జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉంటే వాళ్ళు మాత్రమే ఈ జాబ్‌కి సర్టిఫైడ్ అనమాట. అప్రూవ్డ్ అయిపోతారు. ఇక్కడ నేవల్ అకాడమీ అర్హత అని సెకండ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్, బీఏ సర్టిఫికేట్ ఉండాలి. వయస్సు జనవరి 2, 2001 నుంచి జనవరి 1, 2006 మధ్య. ఇక్కడ మీరు వీడియోలు చూడొచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మధ్య జన్మించి ఉండాలి అని వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఏ, బీటెక్ సర్టిఫికేట్ ఉంటే చాలు. 10+2 స్థాయిక ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. ఎయిర్ ఫోర్స్‌లో మనకు ఇక్కడ గుర్తింపు పొందిన నుంచి డిగ్రీ లేదా బీటెక్ లేదా బీఏ సర్టిఫికేట్ లేదంటే 10+12లోన మనకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. అండ్ ఇక్కడ వయస్సు వచ్చేసరికి 2025 జనవరి 1 నాటికి 2020 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అండ్ ఇక్కడ మనకు డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్నవారి 2 ఏళ్ల నడలింపు లభిస్తుంది. అంటే నడలింపు అంటే మనకు 2 డేస్ ఒక లీవ్ అయితే ఉంటుందన్నమాట. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అర్హత గురించి తెలుసుకుంటే ఇక్కడ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. వయసు జనవరి 2000 నుంచి జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి. అయితే వాళ్ళు ఇక్కడ మనకైతే ఇక్కడ కరెక్ట్ వాళ్ళకైతే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షలో ఎలాంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. అంటే ఇప్పటి వరకు మీరు లాస్ట్ ఎగ్జామ్ రాస్తారు కదా! బీటెక్‌లో, బీఏలో, ఏ డిగ్రీలో. ఆ లాస్ట్ ఎగ్జామ్‌లో మనకు ఎలాంటి సబ్జెక్ట్‌లు బ్యాక్‌లాగ్ ఉండకూడదు. వీళ్ళు మాత్రమే దీనికి వచ్చేసరికి అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఈ జాబ్ అనేది ఉంటుంది. రాత పరీక్ష ఏ విధానంలో ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ సిడిఎస్ రాత పరీక్ష. సిడిఎస్ ఈ రాత పరీక్షలో
2 విధాలుగా ఉంటుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుందని చెప్పారు. రాత పరీక్షలో నెగెటివ్ మార్క్స్ విధానం అమలు ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 3 వంతు మార్కు కోత విధిస్తారు. అండ్ ఇక్కడ ఇండియన్ మిలిటరీ నేవల్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ పరీక్షలో ఇంగ్లీష్ 100 మార్కులు, పరీక్ష సమయం 2 గంటలు. జనరల్ నాలెడ్జ్ 100 మార్కులు, పరీక్ష సమయం 2 గంటలు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఆఫీనర్స్ ట్రైనింగ్ అంట. అకాడమీ పరీక్షలో ఇంగ్లీష్ 100 మార్కులు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. జనరల్ నాలెడ్జ్ మనకు 2 గంటలు ఉంటుంది. అంతే. ఇక్కడ ఎస్ఎస్బి ఎంపిక ప్రక్రియ అంటే ఎంపిక ప్రక్రియ అంటే మనకు సెలక్షన్ చేసే ప్రాసెస్ అనమాట. రాత పరీక్ష విజయం సాధించిన వారికి మలిదేశలో ఆయా సర్వీసు సెలక్షన్ బోర్డులో ఆధ్వర్యంలో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ అంటే మనకు ఇంటర్వ్యూస్ ఇస్తారు. అండ్ మార్క్ 300 ఎంపిక ప్రక్రియలో భాగంగా పలు రకాల పరీక్ష చివరికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చెప్పాను కదా ఇంటర్వ్యూ అని. వీటి ద్వారా ఆఫీసర్ ఉద్యోగాలు సరిపోయే నైపుణ్యాల అభ్యర్థులు ఖరారు చేస్తారు. అంటే వాళ్ళకు జాబ్ ఇచ్చేస్తారు. అండ్ చివరిగా ఇంటర్వ్యూ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎంపిక ప్రక్రియ ఫిజికల్ టెస్టులు పూర్తయిన చివరికి బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడు ఆధ్వర్యంలో పర్సనల్ ఇంటర్వ్యూ మనకు నిర్వహిస్తారు. ఇది ఇట్లా ఇచ్చారు. శిక్షణ స్టాఫైడ్ అంటే అన్ని దేశాల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన ఆయా విభాగాల్లో శిక్షణ ఎంపిక వారిని జెంటిల్‌మెన్ క్యాండిడేట్, లేడీ క్యాండిడేట్ పిలుస్తారు. ఇలా శిక్షణ సమయంలో వీరికి నెలకు 56,000 అందిస్తారు. మనకు నెలకు 56,000 అంటే సాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇంత అయితే ఇచ్చారు. అండ్ నేను వెబ్‌సైట్ లింక్ నేను మన డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ జాబ్‌ని అప్లై చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.